వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో సంతస్థలం పేరుతో భారీ అవినీతి కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. భూసేకరణ పేరుతో ప్రజలను వంచిస్తున్నారని అన్నారు. 2003, 2007, 2022లో భూ యాజమానులకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోవాలని, గత దుష్ప్రచారంపై బహిరంగ క్షమాపణ చెప్పాలని సవాల్ చేశారు. అసమర్థ సర్కారుదే అయితే బోర్డు పెట్టు. మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా. 2003లోనే కోర్టు తీర్పు ఇచ్చిందిరా వెధవా అని చెప్తుంటే కూడా లేదు సర్కారుదే అని మాట్లాడినటువంటి వెధవలు ఇవాళ ఏం పని చేస్తున్నారు? మరి వాళ్ళు ఏ స్థాయిలో ఉండని, ఏ పదవుల్లో ఉండని, దురుద్దేశంతో దుష్ప్రచారం చేసినటువంటి వెధవనా కొడుకులందరినీ అడుగుతున్నాను. నేను ఇవాళ యజమానులను ఒప్పించి రిజిస్టర్ చేయించిన వాడిని నేను. మీరు అడ్డం తగిలి దాన్ని ఈ 16 ఎకరాలు కాదు 30కి 30 మేము పెడతాం దీనికి. ఇక రేపు ఎల్లుండి సాధించుకొని వస్తే గెలిచిన మరుసటి నాడు ఇది అయిపోతుంది. ఇన్ని అబద్ధాలు చెప్పి మందిని మాయ చేసి ఏం మార్చిండ్రు? ఇలా ముఖం లేదు. ఇప్పుడు ఏం చేస్తుండ్రు? అసలు విషయం ఇది. ఇప్పుడు నేను చెప్పబోయేది, వాళ్ళు కోరింది ఏంది? మాది ఎంత తీసుకుంటే అంత. వనపర్తి జిల్లాలోనే మాకు వ్యవసాయ యోగ్యమైన భూమి ఇవ్వండి అని అడిగారు. మీరు ప్రైవేట్ వాళ్ళతో కొనిస్తారా, సర్కారు ఏమన్నా ఉంటే ఆ మండలంలో నన్ను ఉంటే సర్కారు తీస్తారా ఇవ్వండి అన్నారు. ఆనాడు మా ప్రభుత్వం ఇవ్వడానికే మేము ఫైల్ కదిలిచ్చినాం. ప్రభుత్వం పోయింది. వచ్చినాక మీరు మొత్తానికి మొదటికే వద్దని చెప్పి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది కోర్టు ఆర్డర్ నుంచి. మొత్తం మేము దీనికే పెడతామని చెప్పినారు. బోర్డు పెట్టండి. ఆడ మీది సర్కారుది అయితే ఇది సర్కారుది అని బోర్డు పెట్టండి. మీ సర్కారు రండ సర్కారా, చేతగాని సర్కారా, అసమర్థ సర్కారా? సర్కారుదే అయితే బోర్డు పెట్టు.